మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్ బస్సు రాత్రే చాలా బాధాకరమైన సంఘటనలో యాక్సిడెంట్ జరిగింది. ఈ సంఘటన కారకుడైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్, బస్సు డ్రైవర్ కావచ్చు, బైక్ డ్రైవర్ కావచ్చు, వారికి దొరికితే వారి కనిపిస్తే చంపేద్దాము అనేటువంటి ఆవేశం పుట్టుకొస్తుంది జనాలకైతేనేమి, మరి కుటుంబ సభ్యులకైతే కనిపిస్తే వారిని ఏదో చేసేద్దాము. ప్రస్తుతానికి సార్ డ్రైవర్ మీద అయితేనేమి ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా ఏదో సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసింటారు. ఎలాంటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసింటారు సార్ ప్రస్తుతం? BNS 106 క్లాస్ 1 కింద. అదేవిధంగా ఇక్కడ తప్పు ఒకవేళ మోటార్ అబ్బాయి ఎవరైతే వచ్చారో గుద్దిన పర్సన్ ఒకవేళ ఇది ఏదైనా సంఘటన జరగడానికి కారణమైతే బస్సు డ్రైవర్ నెగ్లిజెన్స్, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ సంఘటన జరిగింది. ఇన్సూరెన్స్ పార్టీ వాళ్ళు ఇచ్చేది కాదని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన 2 అమౌంట్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయంటారు సార్. ₹1 కోటి కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 10 కోట్ల రూపాయలు కావచ్చు, వాళ్ళ అర్హత. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. 2025 అక్టోబర్ 24వ తారీఖు రాత్రి 3 గంటల సమయంలో హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్ బస్సు రాత్రే చాలా బాధాకరమైన సంఘటనలో యాక్సిడెంట్ జరిగింది. బైకర్ ఢీకొని బైక్ వచ్చేసి బస్ కింద పడి ఇరుక్కొని, అదేదో ఫైర్ అక్కడికక్కడ పుట్టి అంతా అక్కడ ఫ్యూయల్ అంతా లాస్ అయిపోయి ఫైర్ చెలరేగి బస్ అంతా కాలిపోయి దాదాపు బస్సులో ఉన్న వాళ్ళంతా దాదాపు 19 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటనలో డ్రైవర్ది తప్ప, బస్ డ్రైవర్ తప్ప, బైకర్ తప్ప, ఇవన్నీ విషయాలు సైడ్కి పెడితే ఇంతకు ఎవరు తప్పు, వారికి ఎలాంటి శిక్షలు చట్టంతో పడతాయి, ఇంతకు వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేయొచ్చు, వాళ్ళకు చనిపోయిన వారి బాధితులు ఎవరైతే 19 మంది ఉన్నారో వీరికి ఎలాంటి కాంపెన్సేషన్ అందుతుంది, గవర్నమెంట్ ఇచ్చేది కాదని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదని, చట్టంతో ఎలాంటి కాంపెన్సేషన్ పొందొచ్చు వాళ్ళ మీద, ఇవన్నిటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ న్యాయవాది సి లోకేశ్వరయ్య సార్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే ఈ చట్టం మీద అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సెక్షన్స్ ప్రకారం గతంలో ఉన్న IPC నుంచి ఇప్పుడు BNS కన్వర్ట్ అయింది కదా, మరి వీటిలో ఏమైనా మార్పులు జరిగి ఇప్పుడు ఏమైనా ఇంకా క్రిమినల్ గా ఏదైనా వాళ్ళ మీద సివియర్ యాక్షన్స్ తీసుకుని, తప్పు జరిగిన విధానంపై ఏదైనా సివియర్ యాక్షన్స్ తీసుకునే విధంగా అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే హర్షవర్ధన్ గారు. సార్ ఇంతకీ సార్ చాలా బాధాకరమైన సంఘటన. ఎస్టర్డే చూసుకున్నట్టయితే దాదాపు 19 మంది చనిపోయినారు, బైకర్ కూడా చనిపోయారు. ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఈ సంఘటనపై ఇంతకు క్రిమినల్ చట్టాలు ఎలా ఉన్నాయి, సివిల్ చట్టాలు ఎలా ఉన్నాయి, దీంట్లో ఎంతవరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నిటి మీద మా సుమన్ టీవీ ప్రేక్షకులకైతేనేమి, చనిపోయిన వారి కుటుంబాలకైతేనేమి ఎంత కాంపెన్సేషన్ అందొచ్చు, ఇవన్నిటి వివరాలు అందించే ప్రయత్నం చేయండి సార్. మొదట ఈ సంఘటన పైన మాట్లాడే దానికంటే ముందు సార్, మీ సుమన్ టీవీ తరపున మరియు నా తరపున, కర్నూలు ప్రాంత ప్రజల తరపున సార్ ఈ సంఘటనలో సజీవ దహనమైనటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆత్మ శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ, అదేవిధంగా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందరూ కూడా ఈ బాధాకరమైన సంఘటన నుంచి తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సంఘటన పైన మాట్లాడడానికి మొదట మనము ఈ సంఘటనని జరగడానికి ఇంత పెద్ద ఘోరం అని ప్రతి ఒక్కరి మనసు కూడా చెల్లిస్తున్నటువంటి సందర్భంలో ఈ డ్రైవర్, ఈ సంఘటన కారకుడైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్, బస్సు డ్రైవర్ కావచ్చు, బైక్ డ్రైవర్ కావచ్చు, వారి దొరికితే వారి కనిపిస్తే చంపేద్దాము అనేటువంటి ఆవేశం పుట్టుకొస్తుంది జనాలకైతేనేమి, మరి కుటుంబ సభ్యులకైతే కనిపిస్తే వారిని ఏదో చేసేద్దాము అనేటువంటి ఆవేశము. ఓకే సార్, ప్రస్తుతానికి సార్ డ్రైవర్ మీద అయితేనేమి ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్స్ లో చూసుకున్నట్టయితే ఆ ఏరియా పరిధికి సంబంధించి పోలీస్ స్టేషన్, ఉలిందికండ పోలీస్ స్టేషన్ SI గారు కూడా ఏదో సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసింటారు. ఎలాంటి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసింటారు సార్ ప్రస్తుతం? మనం చట్టం గురించి ఆలోచన చేసినట్లయితే సార్, ఇది మనకు రోడ్ యాక్సిడెంట్స్ ఆస్పెక్ట్ లో ఇది ఒక మనం యాక్ట్ ఆఫ్ గాడ్ గా కాకుండా ఇది యాక్సిడెంటల్ అఫెన్స్ గా మనము
డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది చట్టంలో. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కావచ్చు మరియు ప్రింట్ మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ వారు సార్ బిఎన్ఎస్ 106 క్లాస్ 1 కింద, అదేవిధంగా 125A బిఎన్ఎస్ యాక్ట్ కింద 2 సెక్షన్స్ మెన్షన్ చేస్తూ కేసులు కట్టడం జరిగింది. నేను చెప్పినట్టు ఈ 106 క్లాస్ 1 కింద 5 సంవత్సరాల వరకు మరియు ఫైన్ వేసే విధంగా, శిక్షించే విధంగా చట్టం ఉంది. ఇప్పుడు మనకు 125A కింద చూసినట్లయితే దాన్ని 3 క్లాసిఫికేషన్గా దాన్ని నిర్ణయించడం జరిగింది. ఏదైనా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినట్లయితే అక్కడ ఎలాంటి హామ్ జరగనట్లయితే 2,500 రూపాయలు ఫైన్, 2 months పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా హామ్ జరిగింది అనుకోండి, హామ్ జరిగినట్లయితే 5,000 రూపాయలు ఫైన్, 6 months వచ్చేసి ఇంప్రిజన్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్రీవియస్గా హట్ అయినట్లయితే, గ్రీవియస్ ఇది అయినట్లయితే దానికి 10,000 రూపాయలు ఫైన్, అదేవిధంగా 6 months వరకు 3 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు ఆదాయం అంటే కుటుంబ పెద్దలను కోల్పోవడం కావచ్చు, కుటుంబ సభ్యులను కోల్పోవడం కావచ్చు, వాళ్ళ మనసున్నటువంటి ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా నష్టపరిహారం అనేటువంటి భాగంలో మనం ఆలోచించినట్లయితే సివిల్ చట్టాల్లో మోటార్ వెహికల్ యాక్ట్ మనకు సెక్షన్ 166 ప్రకారంగా ప్రతి జిల్లాకు కూడా ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది. ఈ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత కుటుంబాలు ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్లో కావచ్చు, లేదా అంటే వాళ్ళు ప్రస్తుతం ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్లో కావచ్చు, లేదంటే డ్రైవర్ కావచ్చు, ఆ వెహికల్ యొక్క యజమాన్యం కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, ప్రస్తుతం ఎక్కడైతే వాళ్ళ బిజినెసెస్ వారి నివాసం ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అయినా కానీ ఈ ట్రిబ్యునల్లో వారికి నష్టపరిహారం కోర్టులో దాఖలు చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ప్రస్తుతం అయితే తప్పు ఎవరిది అనేది డిసైడ్ అయితే ఇంత దాకా కూడా ఇంకా ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది సార్. కానీ ఇక్కడ తప్పు ఒకవేళ మోటార్ అబ్బాయి ఎవరైతే వచ్చారో గుద్దిన పర్సన్ ఒకవేళ ఇది ఏదైనా సంఘటన జరగడానికి కారణం అంటే ఒకవేళ ఆ అబ్బాయి ఫ్యామిలీ తరపు నుంచి కానీ ఏదైనా కాంపెన్సేషన్ కట్టేయాల్సిన అవసరం ఉంటుందా సార్? ఇక్కడ మనం రెండు రకాలుగా ఈ సంఘటనని మనము ఆలోచన చేయాలి. ఒకటి, బస్సు డ్రైవర్ నెగ్లిజెన్స్, ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ సంఘటన జరిగి ఉన్నట్లయితే సార్ బైక్ రైడర్ కి కూడా కాంపెన్సేషన్ విక్టిమ్ అవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కాంపెన్సేషన్ అయ్యేటువంటి అవకాశం వచ్చే అవకాశాలు వాళ్ళకు కూడా అందే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఉంటుంది. ఓకే, లేదు బస్సు డ్రైవరు ఇద్దరి నెగ్లిజెన్స్ వల్ల కూడా ఈ యాక్సిడెంట్ జరిగినట్లయితే కూడా ఇది కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద ఈ బైక్ రైడర్ కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం, నష్టపరిహారం వచ్చే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. ఓకే సార్. అయితే ఇక్కడ ఈ కేసులో మనం చూసినట్లయితే ఈ బస్సు డ్రైవర్ ఓవర్ స్పీడ్ గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓవర్ స్పీడ్ గా అక్కడ వెళ్ళినటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరి మనకు సోషల్ మీడియాలో అందిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓవర్ స్పీడ్ ఆఫ్ బస్ డ్రైవర్ అక్కడ డాష్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 200 feet అట్లనే బైక్ ని ఈడ్చుకుంటూ వెళ్ళడం వల్లనే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి విషయం మనం తెలుస్తా ఉంది. సో ఈ విధంగా ఏదైతే స్పీడ్ లిమిట్ ఏదైతే ఉందో హైవేస్ లో దాన్ని ఎక్సీడ్ అవుతూ ఈ రైడ్ చేయడం వల్లనే, బైక్ రైడ్ కావచ్చు, బస్ డ్రైవ్ కావచ్చు చేయడం వలన ఈ దుర్ఘటన జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయడానికి కూడా మోటార్ వెహికల్ యాక్ట్ లో ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి. అయితే వాటిలో తక్కువ శిక్షలు, ఫైన్లు, మాక్సిమం ఫైన్లు వేసి వదిలేసే పరిస్థితి ఉంటుంది. ఓకే సార్, ప్రస్తుతానికైతే అది ఎవరు తప్పు అనేది డిసైడ్ అయిన తర్వాత దీని మీద ఎలా అనే దాని మీద డిసైడ్ చేసే అవకాశానికైతే ఇప్పుడు ఉలిందకొండ పోలీసు వారు సార్ బస్సు డ్రైవర్ని ఎవరైతే ఆ సమయంలో బస్సును డ్రైవ్ చేస్తా ఉన్నారో వారిని ముద్దాయిగా చూపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. సార్ బస్సు డ్రైవర్
పాత్ర నిజంగా ఉన్నట్లయితే వారి మీద ఛార్జ్ షీట్ అవును. దాఖలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అదే విధంగా మీరు అడిగినట్లు బైక్ రైడర్ యొక్క తప్పిదం ఏదన్నా ఉన్నట్లయితే ఆ ప్రకారంగానే వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది కూడా అదే సార్ విచారణ- బైక్ రైడర్ కి సంబంధించి విజువల్స్ కూడా చూసాము. ఇద్దరిది తప్పిదం ఉన్నట్లయితే బస్ డ్రైవరు మోటార్ Bike rider. ఇద్దరిని కూడా అక్విజిషన్ ప్లేస్ లో చూపించాల్సి వస్తుంది. ఏదేమైనా సార్ 19 మందికి న్యాయం అంటే ముఖ్యంగా కాంపెన్సేషన్ అంటే ఇన్సూరెన్స్ పార్టీ వాళ్ళు ఇచ్చేది కాదని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన 2 అమౌంట్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయంటారు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం అనేది సానుభూతి ప్రకారంగా ఇచ్చిన amount, yeah, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. ఈ దుర్ఘటనలో జరిగినటువంటి కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వము వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటనలో మనము నిన్న చూసినట్లయితే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వాలా నష్టపరిహారంగా అని చెప్పేసి ఆదేశించడం జరిగింది ప్రభుత్వ అధికారులు. అదేవిధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు వారు కూడా అమౌంట్ ఇస్తున్నట్టు విషయం కూడా మనకు తెలుస్తా ఉంది. అవును సార్. అంతేకాకుండా ఈ ఇన్సూరెన్స్ పార్టీ వాళ్ళు ఇన్సూరెన్స్ కి ఈ ప్రభుత్వం వారు అందజేసేటువంటి ఉపశమనం అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు. ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది కంప్లీట్ గా అది వెహికల్స్ యొక్క యాజమాన్యం పైన, దాన్ని నడిపినటువంటి డ్రైవర్స్ పైన, అదే విధంగా ఇన్సూరెన్స్ వాళ్ళ ఆ వెహికల్ కి తీసుకున్నట్లయితే ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కంపెనీస్ పైన వీరు దాఖలు చేసుకునేటువంటి హక్కు మనకు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఉంటుంది. ₹1,00,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 10 కోట్ల రూపాయలు కావచ్చు, వాళ్ళ అర్హత అనుకూలంగానే ఈ చట్టాలు త్వరగతగా సమ్మరీ ప్రొసీజర్లో ఇది త్వరగతగా ముగించేసి వారికి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇదైతే నిన్న జరిగిన సంఘటనకు ఈ కాంపెన్సేషన్స్ ఈ చట్టాల ప్రకారం శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి విలువైన మీ యొక్క సందేశాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైన మీకు ధన్యవాదాలు. కూడా మీకు మీ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు.